ఉడత, ఎలక రెండు ఇంకా ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. అప్పుడు ఉడత మళ్ళీ తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. మరి మనం దారి తప్పిపోతే ఎలా, ఆ అడవికి మనం సరిగ్గా వెళ్ళగలమా అంటూ అడిగిందనమాట. అప్పుడు ఎలక ఏమందంటే, తప్పకుండా వెళ్ళగలమనే నమ్మకం నాకుంది, మనం ప్రయత్నం చేద్దాం అంది. అప్పుడు ఉడతని ఇంకో ప్రశ్న కూడా అడిగింది ఎలక. నేను ముందుగానే అడిగాను, కానీ నువ్వు అప్పుడు నాకు జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు అప్పుడు కంగారులో ఉన్నావు. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు మీ వాళ్ళందరితో కలిసి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది ఎలక. అప్పుడు దానికి ఉడత మౌనంగా కాసేపు అలాగే ఉండిపోయింది, ఏమీ చెప్పకుండా. అలా ఆ చెట్టు వంక, ఆ చుట్టుపక్కల ప్రదేశాల వంక, కింది నేల వంక చూస్తూ ఉంది. ఎలక ఆశ్చర్యంగా మళ్ళీ అడిగింది, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కానీ ఎందుకో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఉడత, ఇందులో ఏమంత పెద్ద విశేషం ఉంది, అందరూ వెళ్ళిపోతున్నా కూడా నేను ఇక్కడే ఉండిపోయానంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టమని, అంతే. ఇక్కడ నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది అంది ఉడత. ఎలక తనకి చాలా ఆశ్చర్యపోయింది. నిజమే, ఎవరికైనా తాము పుట్టిన ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మన వాళ్ళందరూ కూడా అలాగే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళే కదా, మరి వాళ్ళు అవసరాన్ని బట్టి వెళ్ళారు కదా. మరి తప్పనిసరి పరిస్థితిలో ఆహారమే దొరకనప్పుడు మనం జీవనం సాగించాలంటే ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళక తప్పదు. కానీ మనమేమి శాశ్వతంగా అక్కడే ఉండిపోం కదా, మళ్ళీ ఇక్కడ వాతావరణ పరిస్థితులు బాగవగానే తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం. కాబట్టి నువ్వు అంతగా ఏమీ ఆలోచించకుండా ముందు సిద్ధమవ్వు, నీ మనసుని సిద్ధం చేసుకో అని చెప్పింది ఎలక. అవును, ఎన్నిసార్లు కరువు వస్తూనే ఉంటుంది, అందరూ వెళ్ళి వస్తూనే ఉంటారు. గతంలో కూడా కరువు వచ్చినప్పుడు నేను చాలా చిన్న పిల్లని, అప్పుడు కూడా మేము ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేదు. వేరే చోటు నుంచి ఆహారాన్ని తెచ్చుకొని ఇక్కడే గడిపాము. కానీ అది చాలా కొద్ది రోజులే. అప్పటికి ఇక్కడ కూడా కొద్దో గొప్ప కాయలు గింజలు దొరుకుతుండేవి. ఇప్పటిలాగా ఇంత భయంకరమైన కరువేమీ కాదు. అప్పుడు కాస్త అటు ఇటుగా దొరికేవి తిన్నాము, ఉన్నాము, ఏదో గడిచిపోయింది. కానీ ఈసారి అలా కాదు కదా, వెళ్ళక తప్పదనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే నాకు కాస్త ధైర్యంగానే ఉంది. ఎందుకంటే మనం తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా, అందుకని ఇక వెళ్దాం. నేను నా మొండి పట్టుదలని వదిలేస్తాను, మన ఇద్దరం కలిసి రేపు వెళ్ళిపోదామంది. రేపా? ఈరోజు మరి మనకు ఆహారం ఏమీ లేదు, నా కలుగులో ఉన్న గింజలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఏం తిందాం అంది ఎలక. దానికి ఉడత అంది, ఇప్పటికే బారెడు పొద్దెక్కింది, మనం ఇప్పటి నుంచి నడక కొనసాగించిన ఆ అడవికి చేరుతామో లేమో. మధ్యరాత్రిలోనే చీకటైపోతే కొత్త ప్రదేశంలో ఎలా తలదాచుకోగలం? అలవాటైన ఈ చెట్టు కొమ్మ, ఈ కలుగు అక్కడ ఉండవు కదా. అందుకని రేపు ప్రొద్దున్నే బయలుదేరామంటే చీకటి పడేలోపు మనం అక్కడికి చేరుకోగలమేమో అంది ఉడత. దానికి ఎలక ఆలోచిస్తూ, చెప్పలేం, మనం రేపు సాయంత్రం చీకటి పడే వరకు ఈ మధ్యకాలంలోనూ చేరుకుంటామో లేదో ఎలా చెప్పగలం. మధ్యదారిలో ఎక్కడో ఓ చోట సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కోక తప్పదేమో అంది ఎలక. కానీ కొత్త ప్రదేశాన్ని ఎలా నమ్మగలం? అక్కడ మనం సురక్షితంగా ఉందని ఎలా నిద్రించగలం? అమ్మో, నాకైతే చాలా భయం అంది ఉడత. అదేం కాదులే, అలాంటి ప్రదేశం దొరికితేనే నిద్రపోతాం, లేకపోతే
అలా కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉండిపోదాం అంది ఎలక. అమ్మో, నీకు చాలా ధైర్యంగా ఉంది, కానీ నాకైతే అసలే ధైర్యం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి కొత్త ప్రదేశాలకు వెళ్ళనే లేదు, కాబట్టి ఇలా ఉందేమో నాకు. అయినా సరే వెళ్దాం, ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం అంది ఉడత. రేపు ఎందుకు, ఇప్పుడు మనం ఎలాగో మధ్యలో ఒక దగ్గర ఆగాల్సిందే కదా, అలాంటప్పుడు ఇప్పుడే బయలుదేరుదాం. మరి ఈ రోజుకి మనకు ఆహారం ఏమీ లేదు, ఇక్కడే ఉండి ఏం చేస్తాం అంది ఎలక. ఒకరోజు ఆకలిని ఓర్చుకుంటూ ఉండక తప్పదు, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. దాదాపు ఈరోజు పూర్తిగా వచ్చింది. ఇప్పటికిప్పుడు బయలుదేరినా మనం ఈరోజు రాత్రికి ఎక్కడుంటాం అంటూ మళ్ళీ భయపడింది ఉడత.